వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న కలవచర్ల సర్పంచ్ రేంద్ర శారద కుమార్ స్వామి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామకొండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, మంత్రి అడ్డూరి లక్ష్మణ్, జిల్లా సర్పంచులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలవచర్ల గ్రామ సర్పంచ్ రేంద్ర శారద కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలవచర్ల సర్పంచ్ రేంద్ర శారద కుమారస్వామి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, పరిశుభ్రతపై తీసుకోవాల్సిన చర్యలు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన కార్యక్రమంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంతకుముందు శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్నాను అనుకున్నాను, కానీ ప్రజాపాలన ద్వారా ఇంకా గవర్నమెంట్ పథకాలు ఎంతవరకు మన ప్రజల వద్దకు తీసుకెళ్ళవచ్చు, ఇంకా ఎన్ని పథకాలు ఉన్నాయి, మన సర్పంచులు, మన ప్రథమ పౌరులుగా మనం ప్రజలకు ఎంతవరకు మనం వాటిని చేరవేర్చవచ్చు అని తెలుసుకున్నాను. ముఖ్యంగా స్వయం సపరిపాలన దిశగా సాగాలంటే మన గ్రామంలో మన యొక్క మౌలిక వనరులను మనం యూజ్ చేసుకొని మన యొక్క విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అలాగే ప్రతి గ్రామానికి నీరు జీవనాధారం, అలాగే మన కళాశాలకు చెరువు జీవనాధారం. అటువంటి చెరువులు డెవలప్ చేసి, చెరువు యొక్క ఆయకట్టును డెవలప్ చేసి, ఆ చెరువు పైన ఆధారపడే ఒక గుంతులను డెవలప్ చేసి, ఆ చెరువులో నీరు వ్యవసాయం రైతులకు యూజ్ అవుతుంది. ఆ చెరువు ద్వారా దానిపైన ఆధారపడిన గుంతులు డెవలప్ అవుతాయి. అలాగే చిన్న మినీ ట్యాంక్ బండి లాగా ఏర్పాటు చేస్తే ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అని అనుకుని దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను సార్. దాని డెవలప్మెంట్కు మీ సహాయం వెళ్ళవేళ ఉండాలి. మరియు శిశు సంక్షేమం, మహిళల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మా కళాశాలలో అంగన్వాడీకి సొంత భవనాలు లేదు సార్. ఇప్పుడు సార్ అన్నారు ఒక 5-6 అంగన్వాడీలు ఒక దగ్గర నోడల్గా చేసి, నోడల్ అంగన్వాడీగా చేసి దాన్ని ఒక మోడల్గా వేద్దామన్నారు. మా కళాశాలలో ఒకటి కూడా అంగన్వాడీ చేసుకోవడానికి మాకు అన్ని సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మరియు సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం చేసినట్టు, సమస్య రాకుండా మనం పరిష్కారం ముందే ఆలోచించాలని ఉద్దేశించింది. సమ్మర్ నెక్స్ట్ రైతులకి బట్టలు వాళ్ళని అమ్ముకోవడానికి అన్నట్టు ఐకేపీ సెంటర్ ముందుగానే మనం రెడీగా వేసుకొని వాళ్ళకి ఎటువంటి ఒక ఇబ్బందులు లేకుండా ముందే వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వెంటనే మధ్య కొనుగోలు అయ్యేలాగిస్తే సమ్మర్లో సరైన వర్షాల వల్ల వాళ్ళ రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఐకేపీ సెంటర్స్ ముందుగానే తయారు చేసి మన వాటిని వెంటనే కొనుగోలు చేసేలాగా ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మా రైతులందరూ అవసరాలని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.